తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏపీ బీజేపీలో నాయకుల ఇష్టారాజ్యమైంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను రోడ్డు కీర్చుతున్నారు. కొందరు బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉంటే మరికొందరు అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నారు. ఎవడైతే మాకేంటి అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏకపక్ష ప్రవర్తన కూడా ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ జాతీయ పార్టీ కావచ్చు, కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణానికి బలమైన నాయకత్వం ఆ పార్టీకి ఉండొచ్చు. దేశంలో మోదీ మానియా వేగంగా విస్తరిస్తూ ఉండొచ్చు. మోదీ విధానాలు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వర్గాలకు నచ్చుతుండొచ్చు. అయినా సరే ఏపీలో బీజేపీ మైనర్ పార్టీ మాత్రమేనని మర్చిపోకూడదు. వైసీపీ, టీడీపీ, జనసేన తర్వాతే ఆ పార్టీ పరపతి ఉంటుందని గుర్తించి తీరాల్సిందే. గత ఎన్నికల్లో వచ్చిన 0.5% అంటే 1% కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీ బలానికి ప్రామాణికంగా ఉంటాయని గుర్తించాల్సిందే. అయినా సరే అంతర్గత కీచులాట, ఇష్టానుసార ప్రవర్తన, నోటికొచ్చిన కామెంట్లు ఆ పార్టీకి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా సాగుతున్నాయి. ఎంపీ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ ట్రెండ్ ఇంకా ఎక్కువైంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ కూడా ఇప్పుడు సొంత పార్టీ తీరుపైనే దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉండి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కూడా గెలిచిన అంబికా కృష్ణ ఇప్పుడు చంద్రబాబుతో బీజేపీ పొత్తును గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ ఎక్కువ కాలం కొనసాగదని, ఎన్నికలు ముగిసిన వెంటనే విచ్ఛిన్నం కావటం ఖాయమని ఆయన ప్రకటించేశారు. టీడీపీతో పొత్తు బీజేపీలో మెజారిటీ క్యాడర్ వ్యతిరేకిస్తోందని చాలా మంది ఏపీ బీజేపీ నేతలు అధిష్టానానికి లేఖలు రాసినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదని ఆయన అంటున్నారు. ఏపీలో ఒక్క బీజేపీ కార్యకర్త సంతోషంగా లేడని ఆయన వాదిస్తున్నారు. వాస్తవానికి ఈ మాటలన్నీ పార్టీలో అంతర్గతంగా చెప్పాల్సినవే. కాకపోతే ఇప్పుడు అంబికా కృష్ణ లాంటి వారు ఓపెన్ అయిపోయారు. అది క్రమశిక్షణ రాహిత్యమా కాదా అన్నది బీజేపీ పెద్దలే నిర్ణయించుకోవాలి. పురంధేశ్వరి అంటే చాలా మందికి పడదు. ఆమె పార్టీలో చేరి 10 ఏళ్లైనా ఇంకా అవుట్ సైడర్ గానే చూస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఆమె హవా నడిచిందన్న ఆగ్రహం పాత కాపుల్లో గట్టిగానే ఉంది. ఇప్పుడు కొంతమంది నేతలు చాప కింద నీరుగా అసమ్మతి రాజకీయాలు చేస్తూ సహాయ నిరాకరణకు దిగుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి సర్ప్రైజ్ చాయిస్ అని అంటున్నారు. అంతవరకు ఆ పదవి కోసం ఎదురు చూసిన వాళ్లంతా చప్పున చల్లారిపోయారు. ఆమె రావటమే టీడీపీతో పొత్తుకు సంకేతమని ఒక వర్గం భావించింది. అంతవరకు జగన్ రెడ్డి వైపు మొగ్గు చూపిన ఒక వర్గానికి అసంతృప్తి తప్పలేదు. దానికి తగ్గట్టుగా కార్యవర్గ ఎంపికలో పురంధేశ్వరి కొందరిని పక్కన పెట్టారన్న ఆగ్రహమూ ఉంది. ఎంపీ టికెట్ ఆశించిన వారికి కాకుండా వేరే వారికి టికెట్లు రావటంతో ఆ అసంతృప్తి మరింతగా పెరిగింది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గం కక్కలేక మింగలేక కామ్గా పాలిటిక్స్ చేస్తోందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వారంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో సాఫ్ట్ కార్నర్ పాటిస్తూనే చంద్రబాబుతో పొత్తును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలకు ఆ దిశగా సంకేతాలివ్వటం మొదలుపెట్టారని చెబుతున్నారు. చంద్రబాబుకే సీఎం పదవి ఎందుకని కొందరు ప్రశ్నించిన సందర్భమూ ఉంది. ఆ సంగతి అధిష్టానం దృష్టికి వెళ్లటంలో పద్ధతి మార్చుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దాంతో బహిరంగ ప్రకటనలు చెయ్యకుండా వాళ్లు తమదైన రీతిలో చక్రం తిప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఏపీ బీజేపీలో క్యాస్ట్ పాలిటిక్స్ కూడా ఉన్నాయని ఒక వర్గం చెబుతోన్నమాట. ఏ 2 కులాలు కుమ్ములాటకు దిగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. అందరూ కలిసి పార్టీని కిందకు లాగుతున్నారన్నదే ఇప్పుడు అధిష్టానం టెన్షన్. దాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. లేకపోతే పుణ్యకాలం గడిచిపోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.